చేస్తారనుకుంటున్నా, మీరు ఆశీర్వదిస్తారనుకుంటున్నా. మీ బిడ్డగా నేను ముందుకు వచ్చినమ్మా, ఇంత పెద్ద ఆదరణ వస్తుందని మేము ఏ జన్మలో చేసుకుని పోయినాము. ఈ అమీర్పేటలో ఇంత అవకాశం వస్తుంది అనుకోని. ఇంకొక విషయమా, ఎక్కడ పోయినా మహేశ్వరం ఎటు పోయినా చాలా పెద్ద ఆదరణ వస్తుంది, చాలా పెద్ద ఆదరణ వస్తుంది. మొన్న మనకు సార్ వచ్చాడు, రాజ్నాథ్ సింగ్ సార్ వచ్చాడు, తమ్ముడు గెలుస్తున్నావు, నువ్వు తర్వాత టైం డిసైడ్ చేసుకున్న ఒక టైం చెప్పు, నేను వచ్చి విజయ ర్యాలీ చేయడం అని చెప్పాడు. అంటే గెలుస్తున్నాం పక్కా, మాకు గెలవడంలో తేడా లేదు. కానీ అందరూ ఎందుకైనా మంచిది, మీరు ఇంకా జాగ్రత్త అండి, మీ బిడ్డని గెలిపించుకున్నారు, మీ కష్టాలు తెలిసి కష్టం చేసినని నేను మొహమాటమే కూడా చెప్తున్నా. మరొక్కసారి మీ అమీర్పేటకు వచ్చి పేరున అందరు కలుస్తా. అట్లా నేను గెలిచిన 11వ తారీఖే ఇంకా నాకు గెలిచి ఆడికెళ్ళి అనంతరం మా పాపను పట్టుకుని ఇంటికి వస్తాను. నాకు అదొక డౌటే ఉంది. అమ్మా అక్క ఇంకో విషయం అక్క అక్క అదే 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 ఒక్క విషయం, వాళ్ళు నీళ్ళు ఇయ్యరు అక్క. అదే చెప్తున్నమ్మా, ఇంటింటికి నల్ల అన్నాడు, నల్ల ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల అన్నాడు, నల్ల ఇవ్వలేదు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇల్లు లేవు. దళితులకు భూమి అన్నాడు, 3 ఎకరాలు లేదు. ఆయన ఏది చేయడు. ఇప్పుడు పెన్షన్ మనకు 1000 రూపాయలు వస్తుంది, మన గవర్నమెంట్ వస్తే 2000 అవుతుంది. రైతులకు రుణమాఫీ ఉంది ఒకటేసారి. ఎల్లాక నరసింహారెడ్డి ఎప్పుడు ఇవన్నీ మాఫులు ఇవన్నిటికి మనం రాగానే వేసుకున్నామమ్మా, ఎక్కడ వేయలేదు. మరొకసారి మీ అమీర్పేటకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటా. మీ అందరితో ముందుగా మా ఆడపడిచి దీవెనాథులు వారే మీరు ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ముందుకెళ్తామమ్మా. భారత్ మాతాకి సమరపు గుర్తుకి చాలా పెద్ద స్పందన వస్తుంది. ఇంకోటి అమీర్పేటలోకి వచ్చి స్పందన వస్తుంటే చాలా ఉంది. ఇక్కడ పబ్లిక్ చూస్తుంటే నాకు చాలా టైం, నాకు ఇంకా టైం కావాలనిపిస్తుంది. ఇక్కడ రోడ్ సమస్య ఉంది, రోడ్ చేస్తాను, ఇక్కడ రోడ్ చేయలేదు. ఎందుకు చేయాలి, ఏం చేయాలంటే ఇప్పటివరకు సమాధానం లేదు. మామూలు పోతే అసలు పట్టించుకుంటాను ఉండదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలు ఇవ్వాలి, ఎందుకు సార్ ఇది అడిగితే అసలు సమాధానం లేదు. ఇప్పుడు మీ మధ్య నడుస్తుంది ఈరోజు, అయ్యా మాతో అయితలేదు, మేము చేతులు ఎత్తేసాం, మీకు ఆల్రెడీ ఇక్కడ పోయిన పబ్లిక్ నిబంధనలు చెప్తారు, మీరు మాతో అయితట్లేదని ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు. ఇంకా ముందు చాలా మీరు చూస్తారు, మా ఆదరణ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు గెలిచేది 11వ తారీఖు మీరు చూస్తారు, మీరు అంత పెద్ద ఎత్తున గెలుస్తామని. భారత్ మాతాకి